హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు రెసిపీ ఏంటంటే, నేను మా చెరువులో వల్ల అయితే వేసానండి. మనకి చేపలు అయితే పడ్డాయి. నేను ఒక 2 కేజీలు రవ్వ చేప అయితే ఇంటికి ఎత్తుకొచ్చాను. తీసుకొని వచ్చి దాని అయితే రెసిపీ చేస్తానండి. నా చేతులతో నేనే రెసిపీ అయితే చేస్తున్నాను. శుభ్రంగా దాన్ని అయితే కట్ చేసుకొని క్లీన్ చేసుకుంటానండి. అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే వీడియోలో నేనైతే పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఎలా రెసిపీ చేస్తారో అదే విధంగా ఈ రోజు మా నెల్లూరు స్టైల్లో అచ్చం నెల్లూరు స్టైల్లో నేనైతే చేపల పులుసు అయితే చేస్తానండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది అండ్ సూపర్ గా ఉంటుంది రెసిపీ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. దయచేసి ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే మీకు అయితే అర్థం అవుతుంది. ఇప్పుడు లేట్ చేయకోకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒకసారి మీకు చేపను కూడా చూపిస్తానండి. చూడండి, ఇదైతే 2 కేజీలు అయితే ఉందండి. మంచి రవ్వ చేప. చాలా టేస్టీగా ఉంటది. మా చెరువులో ఏ చేప అయినా చాలా సూపర్ గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాము. ఏమండి, ముందుగా అయితే చాకుతో అయితే స్కిన్ అయితే తీసేద్దాము. అప్పుడు పెద్దవాళ్ళు అయితే నీట్ గా ఒక బండ మీద పెట్టుకొని శుభ్రంగా వీటిని అయితే తోమేవాళ్ళండి. మనం అయితే తోమలేము. ఇప్పుడైతే శుభ్రంగా స్కిన్ అయితే చాకుతో అయితే తీసేసుకోవడమేను. ఈ విధంగా స్కిన్ తీసుకునేటప్పుడు చేతులు అయితే తెగతాయండి. చాలా జాగ్రత్తగా అయితే మీరైతే స్కిన్ తీసుకోవాలి. చూడండి, నీట్గా అయితే స్కిన్ అయితే తీసేసాము. చేప చూడండి ఎంత ఎంత తెల్లగా ఉందోనో. ఈ విధంగా అయితే స్కిన్ తీసేసుకొని దీనికి ఉండే ఈకలన్నీ కట్ చేసేసుకోవాలండి. శుభ్రంగా చాకుతోనే నేనైతే కోసేస్తున్నానండి. ఇప్పుడు చేపనైతే ముక్కలైతే కోసేద్దామండి. ఏమండి, చేప లోపల కోసినప్పుడు కనబడుతుంది కదా గ్రీన్ కలర్ లో. ఇదైతే పగలకూడదండి. ఇదైతే పగిలితే కూర మొత్తం చేదైతే వచ్చేస్తుంది. కర్రీకి బాగుండదండి. చూడండి, గాలిబుడ్డ ఊపిరితిత్తులో చూడండి ఎంతలా ఉన్నాయి దీనికి. ఈ చేపలో గుడ్డు అయితే చూడండి ఎంత ఉందో. కొంచెమే, కొంచెం అంటే కొంచెమే ఉందండి. ఏమండి, నెల్లూరు సైడ్ చేపల పులుసు చెయ్యాలంటే సన్న ముక్కలు కోసుకుంటే పనికిరావండి. కొంచెం మీడియం సైజు లావు ముక్కలుగానే మీరైతే కట్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు వాటర్లో వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే మీరు నీట్ గా కడుక్కోవాలి.
ముందుగా మనకు కావాల్సినవి 4 టమాటాలండి, అలాగే ఒక మామిడికాయ, అలాగే ఒక 3 ఆనియన్స్ అండి. ఇవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మీరైతే కట్ చేసుకోవాలి. నేనైతే మామిడికాయనైతే కట్ చేస్తున్నానండి, చూడండి ఒకసారి. ఏమండో ఈ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దు, మీరు పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది కూరలో టమాటా కూడా. చూడండి ఒక్కసారి అయితే చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో. మా నెల్లూరులో మా తాతలు, మా పెద్దవాళ్ళు అయితే, మా అమ్మమ్మలు అయితే ఇదే విధంగా కూర అయితే చేసేదండి. చాలా టేస్ట్ ఉండేది. వాళ్ళైతే మసాలాలు కూడా మిక్సీలో వేసుకునేది లేదు, శుభ్రంగా రోట్లో వేసుకొని దంచుకునే వాళ్ళు. ఇది అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు. మీరు ఎప్పుడు ఈ విధంగా చేసుకొని తినుండ్రండి. నేను చేస్తున్నాను, ఒక్కసారి చూసేసింది. ఏమండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. చూడండి ఆనియన్స్ కూడా ఇంత సైజు కోసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఆ పులుసులో కలుపుకొని తింటుంటే సూపర్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఒక బౌల్లో అయితే యాడ్ చేసేస్తున్నాము. చేపల కూర చేసుకునే దాంట్లోనే మీరు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఒక 5 స్పూన్లు మంచి ఎర్రటి కారపొడి యాడ్ చేసుకోండి. కూరలో కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఏమండి చేపల కూరలో కారం ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. అలాగే ఒకే ఒక్క స్పూను పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్, మామిడికాయలు, టమాటా ముక్కలు అన్ని ఇందులోనే వేసేసుకోవాలండి మీరు. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను 3 స్పూన్లు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కళ్ళుప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మీరు. చూడండి ముక్కకి కారం, ఉప్పు, పసుపు సూపర్గా అయితే పట్టిందండి. ఏమండి కలుపుకున్న తర్వాత ఇందులోనే మీరు కూరలోకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. శుభ్రంగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఏమండి బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు దీన్ని అయితే మూత పెట్టి పక్కనైతే పెట్టేద్దాం మనమైతే. ఏమండి చేపల కూరలో కావాల్సిన మసాలా దినుసులు ముందుగా మెంతులు, అలాగే ఆవాలు, అలాగే చూడండి వెల్లుల్లి రెప్పలు, అలాగే జీలకర్ర అండి, అలాగే ధనియాలు. ఇవైతే సమభాగంగా తీసుకోండి. మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి, సరిపోతాయి మనకి. ఏమండి ఇప్పుడైతే వీటిని ఎత్తుకొని వెళ్ళి కళాయి పెట్టుకొని స్టవ్ మీద శుభ్రంగా మీరైతే ఫ్రై చేసుకోవాలండి, వేయించేసుకోవాలి నీట్గా. ముందుగా కళాయి అయితే పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ముందుగా మెంతులు అయితే వేసుకోండి. ఈ మెంతులు వేసుకొని ద్వారగా వేగిన దాకా మీరు వేయించుకోవాలండి. అలా కాకుండా మీరు ముందుగా అన్ని ఒకేసారి కలిపేసేస్తే కొన్ని అయితే వేగవండి, కొన్ని అయితే వేగుతాయి. ఆవాలు అలాగే ధనియాలు ఇవన్నీ ముందుగా వేగిపోతాయి. జీలకర్ర ఇవన్నీ కొరవేమి వేగవండి. ఇప్పుడు ముందుగా ధనియాలు అయితే వేసుకుంటున్నాను, తర్వాత ఆవాలు వేసుకుంటున్నాను, అలాగే జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. ఇవైతే ఈ మెంతులు వేగిన తర్వాత వేసుకుంటే 3 సమభాగంగా మనకైతే ఫ్రై అవుతాయండి. అందుకని ముందుగా ఎప్పుడు వేయించుకున్నా మీరు ముందుగా అయితే మెంతులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఏమంటే అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని రోట్లో వేసుకొని దంచుకుందాం మనమైతే. ఏమండి ఈ పొడి మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెప్పలు కూడా మీరైతే యాడ్ చేసుకోండి. ముందుగా అయితే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే పొడి అయితే మనకు మెతగదండి. అందుకని ముందుగా వెల్లుల్లి రెప్పలు అయితే యాడ్ చేసుకోవద్దు.
పొడి అయితే బాగా మెత్తగా మెదిగిపోయిందండి. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. నెక్స్ట్ చేపల కూరలోకి చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందామండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కల్లో అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి. ఏమండి, 1 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే పడుతుందండి. మనకు 2 కేజీలు కాబట్టి 200 గ్రాములు పడుతుంది. నేను 150 గ్రాముల చింతపండు యాడ్ చేసుకున్నాను. ప్లస్ మామిడికాయ వేసుకున్నాం కదండి, దానికి దీనికి పులుపు కాంబినేషన్ కరెక్ట్గా సరిపోతుంది. మీరైతే ముక్కలు మునిగే వరకు అయితే ఈ చింతపండు పులుసు పోసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిగిలిన చింతపండు గుజ్జుని కలుపుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఏమండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీరు ముందుగా చేప ముక్కలు కలిపి పెట్టుకున్న కడాయి అయితే ఒకేసారి పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, 5 నిమిషాల తర్వాత నేను మూత అయితే తీస్తున్నాను. లైట్గా బాయిల్ అయితే అవుతుంటుందండి. ఇప్పుడు మీరు కళాయి పట్టుకొని గెరిటి పెట్టుకొని కలుపుకోవద్దండి. మీరు నిదానంగా గుడ్డ పట్టుకొని కళాయిని అయితే అటు ఇటు తిప్పుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నానో ఈ విధంగా అయితే మీరు తిప్పుకోవాలండి. ఏమండి, ఇప్పుడు సన్న మంట మీద మూత పెట్టుకొని మరొక 15 నిమిషాలండి మీరైతే కుక్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకు పర్ఫెక్ట్గా కర్రీ రావాలంటే. ఇప్పుడు ఒక్కసారి అయితే మూత తీసుకొని మళ్ళీ ఇంకొకసారి మీరు మళ్ళీ కలుపుకోవాలండి. గరిటె పెట్టి అయితే కలపొద్దండి. ఇందాక నేను చెప్పిన విధంగానే కలుపుకోండి. మీరు గరిటె పెట్టి కలుపుకుంటే ముక్కలన్నీ విరిగిపోతాయండి. గరిటె పెట్టి అయితే కలపొద్దు. ఏమండి, ఇప్పుడైతే ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక్కసారి మీరు కారం ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువైతే మీరు కారం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తగ్గిందండి. నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఏమండో, ఉప్పు యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి. పొడి కూడా. ఈ పొడి వేయంగానే చేపల కూర ఫ్లేవరు టేస్ట్ అనేది మారిపోద్దండి. పులుసు కూడా చిక్కపడుతుంది మనకైతే. ఇప్పుడు ఈ పొడి బాగా ముక్కలకు పట్టాలి కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. ఈ పొడి బాగా కలవాలండి. కలవాలంటే మీరు ఈ విధంగా తిప్పుకోవాలి. అసలు సిసలు నెల్లూరు చేపల పులుసు అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి కూర వేసుకొని తింటే మీకు అర్థమవుతుందండి. చూడండి, పైన పొడి ఉంటుంది. పొడి ఉన్నప్పుడు మీరు ఆ పులుసుని ఎత్తి పోసేసుకొని 5 నిమిషాలండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కానీ ఉడికించుకుంటే పులుసు అంతా చిక్కపడిపోతుంది. చిక్కపడిపోయిన తర్వాత దించేసుకొని దీన్ని ఒక పట్టిడవేనండి. మన నెల్లూరు స్టైలు చేపల పులుసు ఎలా ఉంటుందో ఒక్కసారి అయితే టేస్ట్ చేసేద్దామండి. ఏమంటే ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదండి. నేను ఒరిజినల్గా చేశాను కర్రీ అయితే. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమేను. దించేసుకున్న వెంటనే తినిబాకండి. దీన్ని ఒక గంట సేపు చల్లారనివ్వండి. అప్పుడైతే తినండి. అప్పుడు తింటే దీని టేస్ట్ వేరే లెవెల్ అంతేను. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే చాలా చక్కగా అయితే వచ్చింది. దీన్ని ఒక్కసారి రైస్ లో వేసుకుని టేస్ట్ అయితే చేసేద్దాము. ఎలా ఉందో నేనైతే టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను. రైస్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు కూర కూడా వేసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఒకసారి పులుసుతో అయితే తిందామండి. అబ్బా, సూపర్ గా అయితే ఉందండి. రెసిపీ వేరే లెవెల్ అయితే చంపేసింది. బాగా ఎక్సలెంట్ గా వచ్చిందండి. ఉప్పు, కారం, పులుపు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఎక్సలెంట్ గా ఉంది. ఇదే విధంగా మన పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మన పెద్దవాళ్ళు 100 సంవత్సరాల క్రితం ఈ విధంగా చేసుకునే వాళ్ళట. నేను అదే ప్రాసెస్ లో పక్కా నెల్లూరు స్టైల్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపించాను. సూపర్ గా అయితే వచ్చిందండి. పులుసుతోనే తినేయచ్చు మీరు మొత్తం. రైస్ అంతా చేప ముక్క కూడా అవసరం లేదు. చేప ముక్క జాగ్రత్తగా తీసుకొని తినండి. ముళ్ళు ఉంటాయి.
రైస్ లో పెట్టుకొని చెప్పడానికి మాటలు రావట్లేదండి, అంత టేస్ట్ అయితే ఉంది. ఏమన్నా నెల్లూరు స్టైల్లో రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించేసాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే నేను వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే, బాయ్.